الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع آخر فاعلم أنه لا إله إلا الله అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ సోదర సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, ఓ ప్రవక్త మీరు జ్ఞానం నేర్చుకోండి. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరనే జ్ఞానం నేర్చుకోండి. అంటే అకీదే తౌహీద్ యొక్క జ్ఞానం, దేవుని ఏకత్వం యొక్క జ్ఞానం, అదేవిధంగా ఇస్లామీయ ప్రాథమిక పాఠాల యొక్క జ్ఞానం. అర్కానే ఇస్లాం, అర్కానే ఈమాన్ అంటే ఇస్లాం యొక్క మూల స్తంభాలే ఉన్నాయి, అదేవిధంగా ఈమాన్ యొక్క మూల స్తంభాలే ఉన్నాయి. బేసిక్ ఇస్లామిక్ నాలెడ్జ్ నేర్చుకోవటం ప్రతి ముస్లింపై విధించబడినది. అయితే దీని గురించి మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఈరోజు ఏంటంటే, ఒకవేళ మనము గనక ధార్మిక జ్ఞానం నేర్చుకోకపోతే, ధార్మిక జ్ఞానం పట్ల నిర్లక్ష్యం చూపితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి అది తెలుసుకుందాం ఇవాళ. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటున్నారు? ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఎవరితో అంటున్నారు? మహాప్రవక్తతో అంటున్నారు. ఏమని? మీరు దేవుని ఏకత్వం గురించి తెలుసుకోండి, అకీదే తౌహీద్ గురించి తెలుసుకోండి, అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరనే జ్ఞానం నేర్చుకోండి అని ఈ ప్రస్తావన ఎవరి దగ్గర జరుగుతుంది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర. ప్రవక్తకి అంటే ధర్మం తెలీదా? అకీదే తౌహీద్ తెలీదా? ప్రవక్త గారితో చెప్పబడం జరిగిందంటే, ప్రస్తావించడం జరిగిందంటే ఏంటంటే, ప్రవక్త వారి యొక్క సహచరులు ఎవరున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఫాలోవర్స్ ఎవరున్నారు, వారి కోసం చెప్పబడింది ఇక్కడ. అయితే ధార్మిక జ్ఞానం నేర్చుకోవడం అనేది ప్రతి ముస్లింపై విధించబడినది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ధార్మిక జ్ఞానం నేర్చుకోవటం ప్రతి ముస్లింపై విధించబడినది. ఇస్లాం అంటే ఏంటి? అకీదే తౌహీద్ అంటే ఏంటి? ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఏమున్నాయి? ఈమాన్ యొక్క మూల స్తంభాలు ఏమున్నాయి? కలిమే తయ్యిబా ఏంటి? కలిమే షహాదత్ ఏంటి? కలిమే తయ్యిబా యొక్క పరిభాష ఏంటి? దాని యొక్క షరతులు ఏమున్నాయి అంటే అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక పాఠాలు నేర్చుకోవటం
ప్రతి ముస్లింపై విధించబడినది. ఒకవేళ మనము గనక అల్లా పరిచయం తెలుసుకోవట్లేదు, మహాప్రవక్త యొక్క సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర మనకి తెలీదు, అఖీదే తౌహీద్ అంటే ఏంటో తెలీదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణగణాలు ఏంటో తెలీదు. ఇలా తెలియకపోతే ఎలాంటి నష్టాలు కలుగుతాయి చూసుకుంటే, మొట్టమొదటి ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి ఒక లక్ష్యం పెట్టి సృజించాడు. ఆ లక్ష్యం ఏంటి? సత్కార్యాలు చేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించుకుంటూ సత్కార్యం చేస్తూ సత్య మార్గం నడిచి స్వర్గం ప్రసాదించడం. ఇది మన టార్గెట్, మన ఏం. స్వర్గంలో చేరుకోవాలంటే ప్రతి ఒక్కరి ఆశ ఉంటుంది. ఆశ తీరాలంటే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి. మరియు ఖురాన్ హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించాలంటే ఖురాన్ మరియు హదీస్ యొక్క ప్రాథమిక పాఠాలు నేర్చుకుంటేనే తెలుస్తుంది. హలాల్ ఏంటి, హరాం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, సత్కార్యం ఏంటి, పాపం ఏంటి, ఈ మధ్య మనకి తేడా తెలియాలంటే, డిఫరెన్స్ తెలియాలంటే ధార్మిక జ్ఞానం నేర్చుకోవాలి. ధార్మిక జ్ఞానం లేకుండా మన జీవిత లక్ష్యాన్ని కూడా చేరుకోలేం మనం. అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన పద్ధతిలోనే మనం ఆరాధించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? యా అయ్యుహల్లదీన ఆమను అతియుల్లాహ వ అతియుర్ రసూల్ వలా తుబ్తిలు అమాలకుం. ఓ విశ్వాసులారా, ఓ మోమిన్లారా, మీరు చేసే ప్రతి సత్కార్యంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతి ఉందా లేదా ప్రశ్నించుకోండి. అల్లాహకు విధేయత చూపండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి. వలా తుబ్తిలు అమాలకుం. మీరు చేసే సత్కార్యాలు వృధా అవ్వకూడదు. సత్కార్యం చేస్తాం, వృధా అయిపోతుంది. ఎలా అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన పద్ధతికి, సున్నత్కి వ్యతిరేకంగా చేసే సత్కార్యాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వృధా అయ్యేలా చేసేస్తాడు, వేస్ట్ అయిపోతుంది. సత్కార్యం చేసిన ప్రతిఫలం లేదు. కారణం ఏంటంటే ధార్మిక జ్ఞాన వెలుగులో చేయలేదు కాబట్టి. సో మనం చేసే ప్రతి ఆరాధన, మనం ఆరాధించే ప్రతి ఆరాధన, ప్రతి ఇబాదత్, ప్రతి సత్కార్యం, ప్రతి పుణ్యకార్యం అది ఖురాన్ మరియు హదీస్ వెలుగులో చేస్తేనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. మళ్ళీ అలా ఎప్పుడు చేస్తాం? ధార్మిక జ్ఞానం నేర్చుకుంటేనే కదా. ధార్మిక జ్ఞానం లేకుండా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మన జీవన బాట నడవాలంటే కుదరదు. అది ఇంపాసిబుల్ అన్నమాట. ఏదో ముస్లిం అనే జీవితాన్ని కొనసాగిస్తాం తప్ప ఖురాన్ మరియు హదీస్ యొక్క జ్ఞానం లేకపోతే నిజంగా ముస్లిం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా జీవించలేమన్నమాట. సో ధార్మిక జ్ఞానం నేర్చుకోవడం చాలా తప్పనిసరి. మక్కాలో ఉన్న తిరస్కారులు, కుఫార్, కాఫిర్లు ఈ విధంగా అనేవారు. వకాలు ఇన్ హియ ఇల్లా హయాతున దునియా వమా నహ్ను బిమబ్ఊసీన్. వారు ఏమనేవారు? తిరస్కారులు. మక్కా అనే ప్రదేశంలో నివసించే ఆ టైంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలో కాఫిర్లు, తిరస్కారులు అనేవారు, మేము ఎల్లప్పుడూ శాశ్వతంగా ఈ భూప్రపంచంలోనే బతికి ఉంటాము, మాకు మరణం లేదు, మళ్ళీ తిరిగి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు జీవించడు, అంటే ఖియామత్ లేదు, తీర్పు దినాన్ని వాళ్ళు తిరస్కరించేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? అఫహసిబతుం అన్నమా ఖలక్నాకుం అబసా వ అన్నకుం లా తుర్జఊన్. సూరా ముమినూన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి వారి కోసం అంటున్నారు, అఫహసిబతుం అన్నమా ఖలక్నాకుం అబసా. ఏంటి? నేను మిమ్మల్ని సృజించాను కదా, నేను మిమ్మల్ని పుట్టించాను కదా, నేను మిమ్మల్ని సృష్టించాను కదా, ఏం అవసరం లేకుండానే సృష్టించానా? ఎలాంటి లక్ష్యం లేకుండానే వ్యర్థంగా సృష్టించానా? దానికి ఒక టార్గెట్ ఉంది, ఒక ఏం ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్, ఆ టార్గెట్ ఏంటంటే స్వర్గాన్ని సాధించుకోవడం. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఆచరణలు చేయడం, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో సత్కార్యాలు చేయడం. మరి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో సత్కార్యం చేయాలంటే, ఇబాదత్ చేయాలంటే, ఆరాధించాలంటే ధార్మిక జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి, అనివార్యం. ధార్మిక జ్ఞానం లేకుండా మీరు సరైన రీతిలో, సరైన పద్ధతిలో ఆరాధించలేరు. మన జీవిత లక్ష్యం ఆరాధన, నిజదైవ ఆరాధన. నిజ దైవాన్ని తెలుసుకుంటేనే కదా నిజంగా ఆరాధిస్తాం. నిజ దైవం ఎవరో తెలియనప్పుడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణగణం తెలియనప్పుడు అల్లాహ్ని ఎలా ఆరాధిస్తాం? అల్లాహ్ యొక్క దైవభక్తి, భయభక్తి మన మనస్సులో, మన హృదయాల్లో ఎలా వస్తుంది? ధార్మిక జ్ఞానం ఉంటేనే వస్తుంది. ధార్మిక జ్ఞానం లేకపోతే మన మనస్సులో, మన హృదయాల్లో దైవభక్తి కూడా ఉండదు.
మన జీవితంలో దైవభీతి కూడా ఉండదు. అందుకే ధార్మిక జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి. లేకపోతే ఏం నష్టం కలుగుతుంది? అల్లాహ్ని తెలుసుకోలేం, మన సృష్టికర్త ఎవరో తెలుసుకోలేం. ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే మనిషి సృష్టికర్తని తెలుసుకోలేకపోతున్నాడు. సృజించిన సృష్టికర్త అంటే ఎవడో తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గుణగణాలు మనకి తెలియదు. అల్లాహ్ ఎలా ఉంటాడు, అల్లాహ్ ఎక్కడ ఉంటారు? అర్రహ్మాను అలల్ అర్షి ఇస్తవా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడున్నాడు? 7 ఆకాశాల పైన అర్ష్ పైన ఉన్నాడు. మరి ఈ విషయాలు మనకి తెలిసి ఉండాలి. చాలా మందిని మన సమాజంలో ప్రశ్నించామనుకోండి, అల్లాహ్ ఎక్కడ ఉన్నారంటే దేవుడు ప్రతి చోట ఉంటారంటారు. రాంగ్, ఇది తప్పు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి చోట లేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సింహాసనంపై అర్ష్పై 7 ఆకాశాల పైన ఉన్నాడు. కానీ మనం సహజంగా సమాజంలో నలుగురిని వెళ్ళి ప్రశ్నించామనుకోండి, అల్లాహ్ ఎక్కడ ఉన్నాడంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడండి, సహకరిస్తూ ఉంటాడంట. రాంగ్, ఇది అకీదా కరెక్ట్ కాదు. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడంటే ముస్లిం అనేవాడు ఏం చెప్పాలి? అర్రహ్మాను అలల్ అర్షి ఇస్తవా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 ఆకాశాల పైన సింహాసనంపై అర్ష్పై ఉన్నాడు. ఇది అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం ఎలా తెలుసుకుంటాం? ధార్మిక జ్ఞానం నేర్చుకుంటే. లేకపోతే నష్టం ఏంటి? కనీసం సృష్టికర్త అంటే ఎవరో పరిచయం లేకుండా ఉంటాం. ఎంత దౌర్భాగ్యమైన విషయం ఏంటి? నాకు పుట్టించేవాడు, నాకు సృష్టించిన వాడు, నాకు తినిపించేవాడు, నాకు త్యాగించేవాడు, నాకు జీవనోపాధి కల్పించేవాడు నాకు తెలియదు అంటే ఒక కుమారుడికి తండ్రి అంటే ఎవడో తెలియదు. దౌర్భాగ్యమైన విషయం కదా. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి తండ్రి అంటే ఎవడో తెలియదంట. అలాగే మన సృష్టికర్త మనకి తెలియదు. దౌర్భాగ్యమైన విషయమే కదా ఇది. సో ధార్మిక జ్ఞానం నేర్చుకుంటేనే మన సృష్టికర్త ఎవరో తెలుసుకుంటాం మనం. సోదర మహర్షులారా, ఒకవేళ ధార్మిక జ్ఞానం లేకపోతే దైవ భక్తి ఉండదు. అదేవిధంగా తీర్పు దినం పైన, ఖియామత్ పైన, ప్రళయదినం పైన దృఢ విశ్వాసం ఉండదు. ఎప్పుడైతే మనిషి జీవితంలో దైవభీతి ఉండదో, ప్రళయదినం పైన, తీర్పు దినం పైన దృఢ విశ్వాసం ఉండదో, చాలా సులువుగా సౌలభ్యంగా పాపాల యొక్క దరిదాపులకి వెళ్ళిపోతాడు. అవునా కాదా? మనం పాపాల యొక్క దరిదాపులకి వెళ్తున్నామంటే, మహాపాపానికి గురవుతున్నామంటే ఏంటంటే మనస్సులో దైవభీతి లేదు. మనస్సులో దైవభీతి ఎందుకు లేదంటే ఆ దైవం అనేవాడు మనకి తెలియదు. తీర్పు దినం అంటే ఏంటో తెలియదు, జ్ఞానం లేదు. ధార్మిక జ్ఞానం లేకపోతే కలిగే నష్టం. కాబట్టి ధార్మిక జ్ఞానం నేర్చుకోవటం ప్రతి ముస్లింపై అనివార్యం, తప్పనిసరి, కంపల్సరీ. తరువాత మనము గనక ధార్మిక జ్ఞానం పట్ల నిర్లక్ష్యం చూపితే, మనము గనక ధార్మిక జ్ఞానం నేర్చుకోకపోతే ఇంకో నష్టం ఏం కలుగుతుందంటే మన విశ్వాసం బలహీనమైపోతుంది. మన విశ్వాసం దృఢంగా ఉండదు, బలహీనంగా అయిపోతుంది, మారిపోతుంది. ఇప్పుడు ధార్మిక జ్ఞానం లేకపోతే చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారంటే వఇదా తులియత అలైహిం ఆయాతుహు జాదతుహుం ఈమానా. ఎప్పుడైతే విశ్వాసుడు, మోమిన్ అనేవాడు, విశ్వాసి అనేవాడు ఖురాన్ పారాయణం చేస్తాడో, ఖురాన్ కంఠస్థం చేస్తాడో, తిలావత్ చేస్తాడో, అప్పుడు వారి హృదయాల్లో ఉన్న విశ్వాసం దృఢంగా మారుతుందంట, విశ్వాసం పెరుగుతూ ఉంటుందంట. మరి మనం తిలావత్ చేస్తున్నామా? ఖురాన్ పారాయణం చేస్తున్నామా? ఖురాన్ పారాయణం ఎప్పుడు చేస్తామండి? ధార్మిక జ్ఞానం నేర్చుకుంటేనే కదా. మన హృదయాల్లో విశ్వాసం దృఢంగా మారాలంటే, పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? ఖురాన్ పారాయణం చేయాలి. ఖురాన్ పారాయణం చేస్తే మన ఈమాన్, దృఢ విశ్వాసం హృదయంలో పెరుగుతూ ఉంటుంది. మరి ఒకవేళ ఖురాన్ తిలావత్ చేయకపోతే, ఖురాన్ పారాయణం చేయకపోతే మన హృదయాల్లో ఉన్న విశ్వాసం బలహీనమైపోతుంటుంది. ఇప్పుడు మన సమాజంలో చూసుకుంటే దృఢమైన విశ్వాసం మన మనస్సులో లేదు, దృఢమైన ఈమాన్ మన మనస్సులో లేదు. కారణం ఏంటంటే ఖురాన్ చదవడం తెలియదు, ఖురాన్ పారాయణం చేయటం రాదు. చూసారా ఎంత పెద్ద నష్టమో? ఖురాన్ పారాయణం రాదు కాబట్టి మన హృదయాల నుండి విశ్వాసం ఏమైపోతుంది? హృదయంలో ఉన్న విశ్వాసం బలహీనమైపోతుంది, వీక్ అయిపోతున్నది. మన విశ్వాసం స్ట్రాంగ్ అవ్వాలంటే ధార్మిక జ్ఞానం నేర్చుకోవాలి. ఆ ధార్మిక జ్ఞానంలోనే ఖురాన్ పారాయణం ఉంది. ఖురాన్ పారాయణం రావాలంటే, ఖురాన్ స్టడీ చేయడం రావాలంటే అది నేర్చుకోవాలి కదా. ధార్మిక జ్ఞానం నేర్చుకుంటేనే వస్తుంది. తర్వాత
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఇంకోటి ఏంటంటే, ధార్మిక జ్ఞానం లేకపోతే ప్రాపంచిక వ్యామోహంలో, ధన సంపద వ్యామోహంలో పడిపోతాం. అంటే తీర్పు దినాన్ని మర్చిపోతాం, తీర్పు దినాన్ని, ఖియామత్ని మర్చిపోతాం. ఎందుకంటే ధార్మిక జ్ఞానం లేదు కాబట్టి. నా జీవితం అంతా, నా ప్రపంచం ఇదే అనుకుంటాం. ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయి శైతాన్ యొక్క అడుగుజాలలో పడిపోతాం. ఎప్పుడు? ధార్మిక జ్ఞానం లేకపోతే. ధార్మిక జ్ఞానం ఉందనుకోండి, ప్రాపంచిక జీవితం, అదేవిధంగా తీర్పు దినం, ప్రళయ జీవితం మధ్య బ్యాలెన్సింగ్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉండి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తాం. ధార్మిక జ్ఞానం లేకపోతే అసలు తీర్పు దినం గురించి పట్టించుకో. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నాకు నా సమాజంలో పేదరికం వ్యాపిస్తుందనే భయం లేదు. మీరు పేదవాళ్ళు అయిపోయినా పర్లేదు, ఆ భయం అయితే మాత్రం లేదు నాకు ఏం భయం ఉందంటే, ఏ భయం పడుతుందంటే, ఒక ఉపద్రవం వస్తుంది సమాజంలో, ఒక ఉపద్రవం, ఫిత్న వ్యాపిస్తుంది. ఆ ఫిత్న ఏంటంటే ప్రతి ఒక్కరూ ధన సంపద వ్యామోహంలో పడి నష్టపోతారు. మనం చూసుకోండి, ఎప్పుడు చూసిన డబ్బు 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 గురించి ఆలోచిస్తున్నాం. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సేవింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రాపర్టీ ఏముంది, ఎంత ప్రాపర్టీ, అంటే ఒక ప్రాపర్టీ లభించిన తర్వాత ఇంకో ప్రాపర్టీ గురించి ఆలోచిస్తున్నాం. ప్రాపంచిక ఆలోచనలోనే, ప్రాపంచిక వ్యామోహంలోనే పడి ఉన్నాం. పరలోక చింతన లేదు. కారణం ఏంటి? పరలోకం గురించి నేర్చుకోలేదు కదా. ధార్మిక జ్ఞానం నేర్చుకుంటేనే ఖియామత్ అంటే ఏంటో తెలుస్తుంది. పరలోకంలో ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో వ్యవహరిస్తాడో అది తెలుస్తుంది. ధార్మిక జ్ఞానం లేదు కాబట్టి ప్రాపంచిక జీవితంలో వ్యామోహంలో పడిపోయి, ప్రాపంచిక జీవితంలో చిక్కుకుని ఆ ప్రళయ జీవితాన్ని మర్చిపోతున్నాం. శాశ్వతమైన జీవితం ఇది కాదు, ఇది తాత్కాలిక జీవితం మాత్రమే. ఈ తాత్కాలిక జీవితం మహా అయితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇంకో అనుకోండి 100 సంవత్సరాలు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సమాధి లోపలికి చేరుకోవాలి. సమాధి లోపలికి చేరిన తర్వాత అసలైన జీవితం, శాశ్వతమైన జీవితం, ప్రళయ జీవితం మొదలవుతుంది. ఆ మరణాంతర జీవితం గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటాం? ధార్మిక జ్ఞానం ఉంటేనే కదా. అప్పుడే దైవ భీతి ఉంటుంది మన మనస్సులో, మన హృదయాల్లో. ఎప్పుడైతే దైవ భీతి ఉంటుందో అప్పుడే మనం పాపాల యొక్క దరిదాపుల నుండి మమ్మల్ని మనం రక్షించుకుంటాం. మహాపాపాలు చేస్తున్నాం కానీ అసలు ఒక శ్రద్ధత చూపించటం లేదు, నిర్లక్ష్యంగా ఉన్నాం. మహాపాపం చేస్తున్నా మనకి అసలు భయం పడతలేదు, చాలా ఈజీగా చేసేస్తున్నాం. అబద్ధం పలకడం మహాపాపం. మన జీవితంలో అబద్ధాలు ఉన్నాయా లేవా? చాడీలు చెప్పడం మహాపాపం, మనం చాడీలు చెప్తున్నామా లేదా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటే. మహాపాపాలు చేస్తున్నా కూడా దైవ భీతి లేదు, అల్లాహ్ యొక్క భయం మనస్సులో పొడటం లేదు. కారణం ఏంటంటే ధార్మిక జ్ఞానం లేదు కాబట్టి. సో ధార్మిక జ్ఞానం లేకపోతే ప్రాపంచిక వ్యామోహంలో పడిపోతాం, అదేవిధంగా ధన సంపద వ్యామోహంలో పడిపోతాం, అల్లాహ్ని మర్చిపోతాం. ఎందుకంటే ప్రాపంచిక జీవితాన్ని, ప్రళయ జీవితాన్ని మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ ప్రాపంచిక జీవితంలో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఏ విధంగా జీవించాలో ఆ రీతిలో మన జీవితాన్ని మనం సెటప్ చేసుకోవాలి. కాకపోతే తయారీ మాత్రం, ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ కోసం చేయాలి? తీర్పు దినం కోసం, ఖియామత్ కోసం, ఆఖిరత్ కోసం, ఆ మరణాంతర జీవితం కోసం తయారీ చేసుకోవాలి, ప్రిపరేషన్ చేసుకోవాలి. చూడండి, ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ధార్మిక జ్ఞానం లేదండి ఇంకో నష్టం ఏం కలుగుతుందంటే, వేరే సమాజం వారు, వేరే జాతి వారి యొక్క సంస్కారం, వారి యొక్క సంస్కృతి మనలో వచ్చేస్తుంది. వారి యొక్క సంస్కారాన్ని, వారి యొక్క సంస్కృతిని మనం ఫాలో అవుతాం, వాళ్ళ యొక్క కల్చర్ని మనం ఫాలో అవుతాం. ఎప్పుడు? ధార్మిక జ్ఞానం లేకపోతే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ తషబ్బహ బికౌమిన్ ఫహువ మిన్హుం. ఎవరైతే ఇస్లాంని వదిలేసి, ముస్లిం జాతి యొక్క సంస్కారాన్ని వదిలేసి, వారి యొక్క సంస్కృతి, ఇస్లామీయ సంస్కృతిని వదిలేసి, ఇస్లామిక్ కల్చర్ని వదిలేసి, వేరే జాతి వారు ఎవరైతే ఉన్నారో, వేరే ధర్మం, మతపరంగా ఎవరైతే జీవిస్తున్నారో వారి యొక్క సంస్కృతిని అనుసరించేవారు వారిలోనే కలిసిపోయినట్టు ముస్లింలు కాలేదు. మన జీవితంలో మనం చూసుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి, అవి ఇస్లాంకి దానికి అసలు లింకే లేదు. చాలా విషయాలు ఉన్నాయి, దాన్ని బిదాత్ కింద చెప్పుకోవచ్చు.
ఇస్లామియ సంస్కృతి చూసుకుంటే ఇస్లామిక్ కల్చర్లో కడియాలు వేసుకోవడం లేదు. మన జీవితంలో చూసుకుంటే మన సమాజంలో చాలా మందిని చూస్తాం కడియం ధరిస్తున్నారు కదా చేతులకి. జెంట్స్ ధరిస్తున్నారా లేదా? కడియాలు వేసుకుంటున్నారా? చాలామంది అదేంటంటే రాగి అంటారా, రాగి కడియాలని అవి ధరించుకుంటారు. ఏంటంటే బలం కోసం అంట. అలాగే ఒక అతను అలాగే ధరించి ఉన్నారు. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, పిలిచి కట్ చేసేశారు. కట్ చేసి ఏమన్నారంటే ఇది ఇస్లామియ సంప్రదాయం కాదు. అయితే అడిగారు, ఎందుకు ధరించుకున్నాం, ఎందుకు వేసుకున్నాం అంటే అతను ఏమన్నాడు, దీనివల్ల నాకు బలం వస్తుంది, బలం పెరుగుతుంది, ఇందులో ఉన్న మెటల్ వల్ల నాకు ఎనర్జీ వస్తుంది అన్నారు. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, నీకు బలపరిచేవాడు నీ సృష్టికర్త. నీకు ఎనర్జీ రావాలన్నా అల్లా కోరుకుంటేనే వస్తుంది, ఈ కడియాలు ధరించుకుంటే రాదు. ఈ ఫ్యాషన్ అనేది ఇస్లామియా ఫ్యాషన్ కాదండి, ఇస్లామిక్ యొక్క కల్చర్ కాదు. అదేవిధంగా మెళ్ళలో కూడా చైన్ వేసుకుంటున్నారు. ఎవరు? జెంట్స్ మెళ్ళలో చైన్ వేసుకుంటున్నారు. వేసుకోకూడదు. ఇది మన సంస్కారం, మన పద్ధతి కాదండి, ఇస్లామియా పద్ధతి కాదు, ఇస్లామియా సంప్రదాయం కాదు. అయినా మెళ్ళలో చైన్ వేసుకుంటున్నారా లేదా? జెంట్స్ వేసుకుంటున్నారు కదా, సిల్వర్ చైన్ వేసుకుంటున్నారు, ఐరన్ చైన్లు వేసుకుంటున్నారు, ఇది ధరిస్తున్నారు. ఏంటి? ఇస్లామియా సంప్రదాయానికి వ్యతిరేకం. కడియాలు వేసుకోవటం, చైన్స్ వేసుకోవడం మెళ్ళలోకి జెంట్స్, పురుషులు, ఇవన్నీ ఇస్లాంకి వ్యతిరేకం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తాయెత్తులు కట్టుకోవడం, ఇదైతే షిర్క్ అయిపోతుంది, మహాపాపం. అంటే తాయెత్తులు ఎందుకు కట్టుకుంటున్నారు? రక్షణ కవచాలు ఎందుకు కట్టుకుంటున్నారంటే రక్షణ కవచం అండి. ఏమండి, మరణించేవాడు పుట్టించేవాడు ఎవరు? అల్లా సుబ్హానహు వ తఆలా. మనకి మంచి కలగాలన్నా, మేలు కలగాలన్నా, చెడు ఏదైనా జరగాలన్నా, కీడు జరగాలన్నా ఎవరి సామర్థ్యంలో ఉంది? అల్లా కోరుకుంటేనే జరుగుతుంది, అల్లా యొక్క ఆజ్ఞ వల్లనే జరుగుతుంది. అంతేగాని రక్షణ కవచం, రక్షణ రేకులు, అదేవిధంగా తాయెత్తులు ధరించుకుంటే, కట్టుకుంటే దానివల్ల మన జీవితంలో ఆపదలు రావు, నష్టాలు కలగవు అని ఇది వ్యామోహం. అదేవిధంగా ఇది ఏంటంటే మూఢనమ్మకం మాత్రమే. ఇది సరైన ఇస్లామీ అకీదా కాదు, ఇస్లామీయ నమ్మకం కాదు. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి మన సమాజంలో. అయితే ఎందుకు ఫాలో అవుతున్నారు అందరూ? ధార్మిక జ్ఞానం అందువలన ఇది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మన బాయ్స్లో చూసుకుంటే చాలా మంది కడియాలు వేసుకుంటున్నారు, ధరిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలీదు, ఇది సున్నత్కి ఆపోజిట్ అని వాళ్ళకి తెలియదు, ఇస్లాంలో ఈ సంప్రదాయం లేదని వాళ్ళకి తెలియదు. మెళ్ళో చైన్ వేసుకుంటున్నారు. ఏంటంటే ఫ్యాషన్, వాళ్ళకి ఇంకా తెలియదు ఈ ఫ్యాషన్ ఎంత మహాపాపం అని తెలియదు. అది ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం? మెయిన్ ఏంటంటే వేరే జాతి వారి సంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటున్నాం. ఇది ఇస్లాంకి వ్యతిరేకం. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మన్ తషబ్బహ బికౌమిన్ ఫహువ మిన్హుం. మీరు కనుక వేరే మతవారు, వేరే జాతి వారి యొక్క సంప్రదాయాన్ని మీరు అలవాటు చేసుకుంటున్నారంటే మీరు కూడా వాళ్ళలోనే కలిసిపోయినట్టు, ముస్లిం యొక్క లక్షణం మీలో లేనట్టు. నేను కేవలం 2 ఉదాహరణలు చెప్పాను, ఇంకా చాలా చెప్పడానికి చాలా ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఈ నష్టం ఎందుకు కలిగింది? ధార్మిక జ్ఞానం నేర్చుకోవటం లేదు కాబట్టి. అదేవిధంగా మోడర్నిజంని ఫాలో అవుతున్నాం, వెస్టర్న్ కల్చర్ని ఫాలో అవుతున్నాం. అంటే యూరోపియన్ కంట్రీస్లో, అమెరికాలో ఏదైతే మనం ఫ్యాషన్ అప్డేట్ చేస్తున్నామో ఆ ఫ్యాషన్ని మనం కూడా మన జీవితంలో అప్డేట్ చేసుకుంటున్నాం. టైట్ జీన్స్ ప్యాంట్లు, టైట్ టీషర్ట్లు, లేని ఫ్యాషన్స్ ఏదైతే వస్తున్నాయో వెస్టర్న్ కల్చర్ వారు ధరిస్తున్నారో అది మన జీవితంలో కూడా వచ్చేస్తుంది. మనం వేసుకునే దుస్తులు మీడియంగా ఉండాలి, మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్ ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఫ్యాషన్ చూస్తే ఎలా ఉండాలంటే వీడు ముస్లిం అనేవాడు, సింపుల్గా ఉండాలి. డ్రెస్ కోడ్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. మీరు ఏదైనా డ్రెస్ వేసుకోండి, ఏంటంటే లూజ్గా ఉండాలి, మరీ అంత లూజ్ అవ్వకూడదు, మరీ అంత టైట్ ఉండకూడదు, మీడియం ఉండాలన్నమాట. బ్యాలెన్సింగ్ ఉండాలి. ప్రతి విషయంలో బ్యాలెన్సింగ్ అవసరం. మరీ లూజ్ అవ్వకూడదు, మరీ టైట్ అవ్వకూడదు. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. అయినా మన బాయ్స్ ఫాలో చేస్తున్నారంటే వారికి సరైన ధార్మిక జ్ఞానం లేదు. ఏమయ్యా జీన్స్ వేసుకుంటున్నామంటే, ఏం సార్ జీన్స్ వేసుకోవడం తప్ప అంటారు. తప్పే కదా, టైట్ జీన్స్ వేసుకోవడం తప్పు. జీన్స్ వేసుకోవడం తప్పు కాదు, టైట్ జీన్స్ వేసుకోవడం తప్పు. అర్థమవుతుందా? జీన్స్ వేసుకోవడం తప్పు కాదు, జీన్స్ని చీలం అంటే కింద వరకు ధరించడం తప్పు. సో ఇలాంటి విషయాలు మనకి తెలియాలంటే ధార్మిక జ్ఞానం
నేర్చుకోవాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలు మనకి తెలియకుండా మనం నరకదారిలో వెళ్ళిపోతుంటాం. మనకి నష్టం కలుగుతుంది, మనకి తెలియకుండానే నష్టంలో జారిపోతున్నాం, నరకదారిలో వెళ్ళిపోతున్నాం, నరక మార్గంలో వెళ్ళిపోతున్నాం. మనకి తెలీదు నరక మార్గం ఏంటి, స్వర్గ మార్గం ఏంటని తెలీదు. ఎందుకు తెలియదంటే ధార్మిక జ్ఞానం లేదు కాబట్టి. అదేవిధంగా ధార్మిక జ్ఞానం నేర్చుకోకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. చెప్పాలంటే అసలైన పెద్ద నష్టం ఏంటంటే ధర్మం నుండి దూరం అయిపోతాం, ఇస్లాం నుండి దూరం అయిపోతున్నాం. ధార్మిక జ్ఞానం లేదు కాబట్టి మన యొక్క కాలేజ్ లైఫ్ స్టైల్, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యొక్క లైఫ్ స్టైల్ మనం చూసుకుంటే, ఎక్కడైతే కో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అక్కడ మనం చూసుకుంటే ముస్లిం అనేవాడు ముస్లిమా అనే అమ్మాయితో పెళ్లి చేసుకోవాలి, అవునా కాదా? ముస్లిం అనే అమ్మాయి ముస్లిం అనే అబ్బాయితోనే పెళ్లి చేసుకోవాలి, అవునా కాదా? అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ముర్తదులు అయిపోతున్నారు. ముర్తద్ అంటే ఏంటంటే ధర్మాన్ని వదిలేస్తున్నారు కేవలం లవ్ అఫేర్ కోసం, ఒక ప్రేమిక కోసం, లవర్ కోసం ధర్మాన్ని వదిలేస్తున్నాం. అవి జరుగుతుందా జరగట్లేదా? కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, లేకపోతే ఎక్కడైతే సాఫ్ట్వేర్ కంపెనీలో యాజ్ ఏ ఎంప్లాయీ పనిచేస్తున్నామో అక్కడ మనం మా లవ్ అఫేర్ గురించి పట్టించుకొని మనం ధర్మం విషయాల పట్ల, ధార్మిక విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటాం, ధర్మాన్ని వదులుకుంటున్నారు. ముస్లిం అయ్యి ఉండి కూడా ముస్లిమేతరులతో పెళ్లి చేసుకుంటున్నారు. అందులో కూడా ఏంటి పెళ్లి, మళ్ళీ అందులో తల్లిదండ్రుల అనుమతి కూడా లేదు, తల్లిదండ్రుల యొక్క అనుమతి లేదు. డైరెక్ట్ ఏంటంటే 18+ కాబట్టి డైరెక్ట్ ఇస్లామియా హిందుస్థాన్ చట్ట ప్రకారం ఏంటి, ఇండియన్ లా ప్రకారం 18+ వచ్చింది కాబట్టి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, కోర్టు మ్యారేజ్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల అనుమతి లేదు, రిలేటివ్స్ యొక్క అనుమతి లేదు, అందరేమో వ్యతిరేకిస్తున్నారు. మరి తర్వాత చూసుకుంటే పెద్ద దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ముస్లిమేతరులతో పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? మన పిల్లలకి మనం ధార్మిక జ్ఞానం నేర్పించటం లేదు కాబట్టి. వారికి గనక ముందే నేర్పించి ఉంటే ఏంటి, అయ్యా నువ్వు ఎక్కడ ఉన్నా నీ మ్యారేజ్ వయసుకు నువ్వు వచ్చేస్తే నీ పెళ్లి మాత్రం ముస్లింతోనే జరగాలనే విషయం తెలియపరిచి ఉంటే ఇలాంటి దౌర్భాగ్యమైన రోజులు వచ్చేవి కావు. ఇలాంటి ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలంటే, అంటే ధర్మాన్ని నుంచి దూరం అయిపోతున్నారు, ధర్మాన్ని కోల్పోతున్నారు. కారణం ఏంటి? ధార్మిక జ్ఞానం లేదు. ఎంత పెద్ద నష్టం చూడాలి. సో ఇలాంటి చాలా నష్టాలు కలుగుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ధార్మిక విషయాల పట్ల నిర్లక్ష్యం చూపుతారు ధార్మిక జ్ఞానం లేకపోతే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాలంలో కొంతమంది సహచరులు, సహాబాలు నమాజ్ పాటించేవారు, కానీ కొద్దిగా ఆలస్యంగా వచ్చేవారు. కొన్నాళ్ళు చూశారు ప్రవక్త గారు, కొన్ని రోజులు చూశారు. తర్వాత ఏమన్నారంటే లా యజాలు కౌమున్ యతఅఖరున హత్తా యుఅఖరుహుముల్లాహ్. ఈ విధంగానే రోజు వీళ్ళు అలవాటు చేసుకుంటే, రోజు ఆలస్యంగా రావడం మొదలు పెడితే ఒక రోజు ఏమవుతుందంటే వీళ్ళు ఏ విధంగా అయితే ధార్మిక విషయాల పట్ల, నమాజ్ పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారో, దూరం అవుతున్నారో, ఒక రోజు వస్తుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిని ధర్మం నుండి దూరం చేసేస్తాడు. ఎవరి గురించి అన్నారు ప్రవక్త గారు? సహచరులు నమాజ్ పాటిస్తున్నారు కానీ ఏంటంటే ఆలస్యంగా వస్తున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వీరు కంటిన్యూస్లీ రెగ్యులర్లీ నేను చూస్తున్నాను, కొన్నాళ్ళ నుంచి, కొన్ని రోజుల నుండి ఆలస్యంగా వస్తున్నారు నమాజ్కి. ఒక రోజు వస్తుంది ఇక్కడైతే నమాజ్ పట్ల, ధార్మిక విషయాల పట్ల కొంతమంది నిర్లక్ష్యం చూపుతున్నారు కదా, కేర్ చేయట్లేదు కదా, కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిని ధర్మం నుండి దూరం చేసేస్తాడని ఎవరి గురించి అన్నారు? సహచరుల గురించి, సహాబాల గురించి. అంటే సహాబా ధర్మాన్ని ఫాలో చేసేవారు కదా, చేసేవారు. ఏదో ఎమర్జెన్సీ వచ్చేసింది, లేకపోతే ఏదో ఎమర్జెన్సీ ఉండడం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చేవారు, అంతేగాని కావాలని ఎవరు ఆలస్యంగా వచ్చేవారు కాదు. అయితే కపటవాసులు ఆలస్యంగా వచ్చేవారు. కానీ మన సమాజంలో ఎలా ఉంది మన పరిస్థితి? జుమ్మా ప్రసంగం టైమింగ్ తెలుసు, జుమ్మా నమాజ్ టైమింగ్ తెలుసు, అయినా ప్రసంగం ఇంకా నేను ఒకవేళ 2:30 వరకు చెప్పాననుకోండి, 2:30 వరకు అయినా నలుగురు వస్తూనే ఉంటారు. 2:30 వరకు చెప్తున్నా ప్రసంగం, నలుగురు వస్తూనే ఉంటారు. ఏంటి? ధార్మిక విషయాల పట్ల నిర్లక్ష్యం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ధర్మంతో దూరం చేసేస్తాడు. ధర్మం తెలియదు మనకి, ధర్మం తెలియదు. ధర్మం ఎందుకు తెలియదు? ధార్మిక జ్ఞానం లేదు. ధార్మిక జ్ఞానం ఉండి ఉంటే ఈ ధర్మం పట్ల, ధార్మిక విషయాల పట్ల నిర్లక్ష్యం చూపే వాళ్ళం కాదు.
ఇలాంటి జుమ్మా ప్రసంగం వినడానికన్నా జుమ్మా రోజునైనా కనీసం అజాన్ ముందు రావట్లేదంటే ముస్లిం అని చెప్పటానికి దీనికన్నా దౌర్భాగ్యమైన విషయం ఏది లేదు మన జీవితం. జుమ్మా రోజు కూడా అజాన్ ముందు రాకపోతే ఇంకెందుకండి ముస్లింలు? కనీసం జుమ్మా రోజు కూడా మీరు ఇస్లాంని ఫాలో చేయలేరా? అండ్ మీకు టైమింగ్ తెలీదా? అజాన్ సమయం తెలీదా? మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? జుమ్మా యొక్క ఘనత మీకు లభించాలంటే అజాన్ ముందు రండి, అజాన్ తర్వాత వచ్చిన వాళ్ళకి జుమ్మా ఘనత లభించదు. మీరు ఎంతమంది అయితే అజాన్ అయిన తర్వాత వచ్చారో జుమ్మా ఘనత కోల్పోయారు. జుమ్మా యొక్క ప్రాముఖ్యత లభించలేదు, జుమ్మా యొక్క ప్రతిఫలాలు, జుమ్మా యొక్క సవాబ్ లభించలేదు. అజాన్ తర్వాత వచ్చారు కాబట్టి ఈ ధార్మిక విషయాల పట్ల ఎందుకు నిర్లక్ష్యం అంటే అల్లాహ్ మమ్మల్ని ధర్మం నుంచి దూరం చేసేశాడు. కారణం ముందుగా మనము ధర్మాన్ని పట్టుకోలేదు కాబట్టి. ఇది ధర్మాన్ని ఎందుకు పట్టుకోలేదు? మనం ధార్మిక విద్య నేర్చుకోవట్లేదు. ధార్మిక జ్ఞానం ఉందనుకోండి, జుమ్మా రోజైనా కనీసం అట్లీస్ట్ జుమ్మా రోజైనా ఫ్రైడే అయినా అజాన్ ముందు వచ్చి కూర్చుంటాం. జుమ్మా రోజు అజాన్ ముందు ఎవరైతే వస్తారో వారికే జుమ్మా ప్రతిఫలాలు లభిస్తాయి, అందరికీ లభించవు. మీరు వచ్చారు అజాన్ తర్వాత, జుమ్మాలో జరిగే 2 రకాల నమాజ్ యొక్క ప్రతిఫలం మాత్రమే లభిస్తుంది. మొత్తం జుమ్మా యొక్క ప్రతిఫలం అజాన్ వచ్చిన తర్వాత ఎవరైతే వచ్చారో అజాన్ అయిన తర్వాత వాళ్ళకి లభించదు. ఇవన్నీ ధార్మిక విషయాల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నాం కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన విషయం మన జీవితంలో మనం చూస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఒకరోజు సరిపోదు ఈ టాపిక్. ఇంకా ఇన్షాల్లా 2వ పార్ట్ కూడా చెప్దాం. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ తాలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించు.